ఫ్రెండ్స్, మరి టీ విత్ బ్రెత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శాకాహారం యొక్క విశిష్టత, అదేవిధంగా ధ్యానము యొక్క విశిష్టత మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఛానల్ ద్వారా ఎన్నో శాకాహార ర్యాలీలు కానీ ధ్యాన ప్రచారం సంబంధించిన వీడియోలు కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తూ మరి శాకాహారం యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఎక్కువ అవకాశం యూట్యూబ్ ద్వారా, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి మరి మనం ఎంతో అవసరం ఉంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్. దాని ద్వారా ప్రజలందరికీ చేరవేసే విధంగా మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు, మన బంధువులకు కానీ అని ఫార్వర్డ్ చేసినట్టయితే ధ్యానం యొక్క, శాకాహారం యొక్క, మరి పిరమిడ్ యొక్క శక్తి గురించి కూడా తెలుస్తుంది. కాబట్టి మరి అందరూ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అందరికీ షేర్ చేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ధ్యానగద్ద ఉపతిరాజు. ఇంకా జీవితం, ఆధ్యాత్మిక జీవితంకు తొలిమెట్టు శాకాహారం. ఎందుకంటే మనము అయ్యప్ప మాల, హనుమాన్ మాల వేసినప్పుడు మనకు ఏ మాంసాహారం అయితే పనికిరాదో, మరి మనము మోక్షం పొందాలన్నా, ఆ మోక్ష స్థితి రావాలంటే శాకాహారం అనేది ఈ శాకాహారం అయితే 24 గంటల లోపల జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే 72 గంటల టైం పడుతుంది. మన ఆహారం శాకాహారం మాత్రమే. శాకాహారం వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. శాకాహారం వల్ల మన ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో మనం చేసే పనులు కూడా మారుతాయి. చేసే పనులు ఎప్పుడైతే మారుతాయో మన ప్రజల్లో ఆదరణ కానీ, ప్రేమ కానీ, కరుణ కానీ ఇవన్నీ మనం పొందవచ్చు. కాబట్టి శాకాహారం అనేది ప్రాపంచిక జీవితంలో అయినా ఆధ్యాత్మిక జీవితంకి అయితే అది అసలే మనకు పనికిరాదు. ఎందుకంటే దేవుని మార్గము, ముక్తి మార్గము, ఏ దేవుడికైతే మనము శాకాహారమే ఇస్తాము. ఎందుకంటే మనం దేవుని దేవాలయాలకు వెళ్ళాలనుకున్నా మనం ఆ రోజు మాంసం తిన్న వాళ్ళం వెళ్ళాం. కాబట్టి మరి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాంసాహారం తిని మనం పనికిరానప్పుడు మరి మాంసాహారం తీసుకోవడం వల్ల మనం ముక్తి అనేది పొందలేం. కాబట్టి ముక్తికి అయినా మనం ఈ భూమి మీద హాయిగా జీవించాలంటే శాకాహారం తీసుకోవాలి. కాబట్టి మరి అందరూ శాకాహారం తీసుకోవాలని కోరుతూ మీ ధ్యానగద్ద. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై శాకాహార జగత్. జై